ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో కుజుడు సంచారం చేస్తున్నాడు, తృతీయంలో చతుర్థంలో రవి, గురు, బుధ, శుక్రులు సంచారం చేస్తున్నారు. అష్టమంలో కేతు సంచారం చేస్తున్నారు. 1వ తేదీన పగలు 3:37 కుజుడు తృతీయంలోకి ప్రవేశం చేస్తాడు, అంటే మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే 12వ తేదీన శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. 15వ తేదీన రవి మిథున రాశిలోకి వెళ్తాడు. 14వ తేదీన బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూన్ నెల 5-6 తారీఖుల్లో జరుగుతున్న, అంటే 5వ తేదీ తెల్లవారుజాము నుంచి 7వ తేదీ ఉదయం వరకు జరుగుతున్న పంచగ్రహ కూటమి వల్ల, అంటే ఈ కుంభరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది. ఈ పంచగ్రహ కూటమి జరగటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులన్నీ చాలా అద్భుతంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అన్ని రకాలుగా కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల అనే విషయాన్ని గమనించాలి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు ఏది చేసినా కూడా అత్యంత సునాయాసంగా మీరు పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 3:37 కుజుడు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలోకి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా కుంభరాశి వాడికి ఖచ్చితంగా కూడా అమోఘమైన ధైర్య సాహసాలు వాళ్ళకి చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. అలాగే భూషణ లాభం, సంతోషం, విజయ ప్రాప్తి, సుఖప్రాప్తి, ధనలాభం, ఆరోగ్యం, భూ వస్త్ర లాభాలు ఇవన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి, వ్యవహార జయం కలుగుతుంది. అత్యంత ధైర్య సాహసాలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇంతవరకు కూడా కుంభరాశి వాళ్ళు కుజుడి యొక్క ప్రభావం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు, అనేక రకాలుగా బాధలను పడ్డారు. అయితే జూన్ 1వ తేదీ నుంచి కుజుడు రాశి మారటం వల్ల కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన మార్పులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 11వ తేదీ వరకు కూడా 11వ తేదీ వరకు కూడా శుక్రుడు జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి అతి చతుర్థ స్థానం అయింది. వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. ఈ వృషభ రాశిలోనే సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సుఖం, సంతోషం సొంతం అవుతుంది. స్నేహితులు కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వాళ్ళతో స్నేహాలు వృద్ధి చెందుతాయి. అలాగే మీరు మెచ్చిన వస్తువుని మీరు సేకరించుకోవడం కానీ,
లేకపోతే విలువైన వస్తువుల్ని మీరు పొందటం కానీ, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతులు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో, పుత్రులతో, మిత్రులతో చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. వాహనాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాహన సౌఖ్యం కలుగుతుంది, వస్త్ర లాభం కలుగుతుంది, ఆదాయ అభివృద్ధి కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు 12వ తేదీ నుంచి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఖచ్చితంగా 12వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి పుత్ర ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా పుత్ర ప్రాప్తి కలుగుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, సుఖ సంతోషాలు సొంతమవుతాయి, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఇష్టసిద్ధి కలుగుతుంది, వస్తు లాభం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ఖచ్చితంగా కూడా ఈ నెలంతా కూడా వీళ్ళకి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 14వ తేదీ వరకు కూడా, అంటే 13వ తేదీ వరకు కూడా బుధుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం అంటే అది చతుర్థ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు ధనధాన్య వృద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ మీ తల్లిగారు ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అనారోగ్యం నుంచి స్వస్థత చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. ధనం విపరీతంగా మీకు పెరుగుతుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 14వ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ పిల్లలతో కానీ, మీ యొక్క భార్యతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా మీ గౌరవ మర్యాదలకి, ఆదాయానికి, ఇతరత్ర మంచి పనులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం మీ కుటుంబ సభ్యులతో, మీ పిల్లలతో కానీ, మీ యొక్క భార్యతో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 14వ తేదీ వరకు కూడా రవి చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. ఈ రవి చతుర్థ స్థానంలో సంచారం చేయటం, అలాగే 15వ తేదీ నుంచి కూడా రవి మిథునంలోకి రావటం, అలాగే గురుడు కూడా చతుర్థ స్థానంలోనే సంచారం చేయటం, ఈ రాశి వాళ్ళకి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి సంచారం చేస్తున్నారు. ఈ అర్ధాష్టమ గురుడు గోచార రీత్యా వీళ్ళకి అంతగా పెద్దగా యోగించడన్న విషయాన్ని గమనించాలి. అలాగే అర్ధాష్టమ రవి దోషం కూడా ఉంది, అర్ధాష్టమ గురు దోషం కూడా ఉంది. ఈ 2 దోషాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ నెల అంతా కూడా మీరు ఖచ్చితంగా కూడా మరి గురువుడు మేధో దక్షిణామూర్తి స్తోత్రపట్నం, అలాగే ఆదిత్య ఉదయాన్ని ప్రతిరోజు కూడా మీరు పఠించడం వల్ల ఆ దోష తీవ్రత తగ్గి మీ పరిస్థితులన్నీ కూడా సానుకూల పడతాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జూన్ 1, 2 తేదీల్లో ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చులు కొంచెం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జూన్ 3, 4 తేదీలు అనేవి ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. మానసిక సంతోషం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. మీ ఇష్టలతో మంచి హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జూన్ 5, 6 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి సాధ్యమైనంత వరకు బంధువులతో ఎలాంటి గొడవలు కానీ, వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ మీరు తావివ్వకుండా ఉండటం మంచిది. అలాగే ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే
5, 6 తేదీల్లో మీకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే 7 తేదీ, 8వ తేదీ, 9వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. చేస్తున్న పనులకి చిన్న ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 11వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి, అంటే 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు అత్యద్భుతంగా యోగిస్తుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యద్భుతమైన ఫలితాలను వస్తాయి. ఆరోగ్యం చేకూరుతుంది. మీకు ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి స్వస్థానానికి వాళ్ళకి బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కీర్తి పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. అలాగే మీ ఇష్టలతో మీరు ఎక్కువ కాలం గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే దేవతా ఆరాధన చేసుకుంటారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి, ధనాదాయం పెరుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో కూడా మీకు బ్రహ్మాండమైన మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశి వాళ్ళకి 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 13వ తేదీ వరకు డోకా ఉండదు, బ్రహ్మాండంగా యోగిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 12వ తేదీ నుంచి 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతికి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించిన సమస్యలు, ఈ పిక్కలు, నొప్పులు, అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు శుచి శుభ్రతలు ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోండి. సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని, ఆహార పానీయాలని మీరు తీసుకోకపోవటమే మంచిది. దానివల్ల మీకు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో పంచగ్రహ కూటమి వల్ల అత్యద్భుతమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. శుక్రుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు యోగిస్తాడు, సుఖ సంతోషాలను ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే కుజుడు ఈ రాశి వాళ్ళకి మంచి ధైర్య సాహసాన్ని ఇస్తాడు, చొరవని ఇస్తాడు, సమయానికి తగ్గట్టుగా మీకు ప్రవర్తించే ధైర్య సాహసాలను ఇస్తాడు. దానివల్ల అత్యద్భుతమైన విజయాలని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. ప్రతిరోజు కూడా రోజుకి 2 సార్లు చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. అలాగే శివ ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేసి ప్రదక్షిణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఏదైతే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురు దోషం ఉందో ఖచ్చితంగా ఆ దోష తీవ్రత తగ్గి మీకు మనో సిద్ధి కలుగుతుంది, మీరు ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.